Everyone, welcome back. So today we will discuss about GBP USD trade review. Okay, British pound and US dollar. సో ఈ వీక్ మనం 27th జనవరి నిన్న అంటే ట్యూస్డే తీసుకున్నాం. ఓకే, సో థాట్ ప్రాసెస్ అండ్ ఎనాలిసిస్. ఓకే, హైయర్ టైం ఫ్రేమ్ అండ్ లోవర్ టైం ఫ్రేమ్ ఎంట్రీ చూద్దాం. ఓకే, సో లాస్ట్ వీక్ అవుట్లుక్లో మనం ఏం ఏం చెప్పుకున్నాం. ప్రైస్ మేబీ ఇక్కడ వీక్ ఓపెన్ అయింది. ఓకే, సో ఇలా వచ్చి డౌన్ ఇచ్చేసి పైకెళ్ళొచ్చని డిస్కస్ చేసుకున్నాం కదా! బట్ ప్రైస్ అన్‌ఫార్చునేట్‌లీ డౌన్ రాలేదు. బట్ మనం మండే ప్రైస్ యాక్షన్ చూసుకుంటే ఇక్కడ మండే ప్రైస్ యాక్షన్ మనకి అప్ క్లోజ్ అయింది. ఓకే, ఈ క్యాండిల్ మనకి అప్ క్లోజ్ అయింది మండే. ఓకే, సో 4 అవర్‌లో చూసుకుంటే ఇక్కడ మనం యాక్చువల్లీ ఏమనుకున్నాం 4 అవర్‌లో ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ వీక్ ఇక్కడ ఓపెన్ అయ్యి, ఓకే, ఇది మండే ఇక్కడ ఓపెన్ అయ్యి ఇలా కిందికొచ్చి మనకి ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ నుంచి మనకి పైకి వెళ్తదని మనం డిస్కస్ చేసుకున్నాం కదా! సో అవుట్‌లుక్‌లో. బట్ అన్‌ఫార్చునేట్‌లీ మండే ఇక్కడ మనకి అప్ క్లోజ్ అయింది. ఓకే, సో ఇది ట్యూస్డే ఇక్కడ ఓపెన్ అయింది మనకి. ట్యూస్డే ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ మనకి ఈ మండేలో క్రియేట్ అయిన ఆర్డర్ బ్లాక్ ఉంది ఇక్కడ. ఇది ఆర్డర్ బ్లాక్, రైట్? డౌన్ క్లోజ్ క్యాండిల్. ఓకే, ప్లస్ మనకిక్కడ కీ టైమ్ అంటే ఏంటి? లండన్ కిల్ జోన్‌లో మనకిక్కడ ఈ యూరో యూఎస్‌డీతో ఎస్ఎంటీ ఉంది ఇక్కడ. ఓకే, దీన్ని మనం ఎస్ఎంటీ అంటాం. యూరో యూఎస్‌డీలో ఈ 9 AM క్యాండిల్‌లో స్వీప్ అయితుంది. ఎగ్జాంపుల్ ఇది చూడండి. ఇక్కడ యూరో యూఎస్‌డీలో ఇక్కడ ఈ 9 AM క్యాండిల్ ఇక్కడ స్వీప్ అవుతుంది. ఓకే, బట్ జీబీపీ యూఎస్‌డీలో ఆ క్యాండిల్ స్వీప్ అవ్వట్లేదు. ఓకే, సో దీన్ని మనం ఎస్ఎంటీ అంటాం. ప్లస్ మనకి కీ లెవెల్ ఉంది. ఇది ఆర్డర్ బ్లాక్ మనకి. ఓకే, ఇది. సో ఈ ఆర్డర్ బ్లాక్ దగ్గర ప్రైస్ ట్యాప్ అయినప్పుడు టైం చూడండి. సో 1 అవర్‌లో చూసుకుంటే ఇక్కడ మనకి ఎగ్జాక్ట్‌గా 3 AMకి, ఓకే, 3 AMకి ప్రైస్ అనేది మనకి లిక్విడిటీ తీసుకొని పైన క్లోజ్ అయింది. ఓకే, సో 15 మినిట్స్‌లో చూసుకుంటే ఇక్కడ మనకి 15 మినిట్స్‌లో మనకి ఇంకో చిన్న టర్టిల్ సూప్. ఓకే, టర్టిల్ సూప్ అండ్ ఇక్కడ మనకి ఆర్డర్ బ్లాక్ క్రియేట్ అయింది. ఇది ఫస్ట్ ఆర్డర్ బ్లాక్. ఓకే, సో ఇది ఫస్ట్ ఆర్డర్ బ్లాక్. దెన్ ప్రైస్ ఇక్కడ దీన్ని ట్యాప్ ఇచ్చేసి పైన క్లోజ్ అయ్యేటప్పుడు నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా. ఓకే, ఇక్కడ ఈ స్వింగ్‌లో కింద మన స్టాప్ లాస్ అండ్ ఇది మన మండే హై. ఓకే, మండే హై ఇది మన టార్గెట్. సో ఇట్స్ 3 అవర్ ట్రేడ్ ఇదన్నమాట. ఎందుకంటే మన హైయర్ టైమ్ ఫ్రేమ్ మనం బుల్లిష్ ఉండే. ఓకే, అవుట్‌లుక్‌లో చెప్పుకున్నట్టు. ప్లస్ మనకి ట్యూస్డే ప్రైస్ అలైన్‌మెంట్ అయింది. సో అందుకే మనం ఈ ట్రేడ్ తీసుకున్నాం. ప్లస్ యూఎస్‌డి క్యాడ్ చూసుకుంటే నిన్న ఇది A+ సెటప్ మనకి. ఓకే, యూఎస్‌డి క్యాడ్ A+ సెటప్. లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేసుకున్నట్టు ఇక్కడ లాస్ట్ వీక్ మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? ఇది మన మంత్లీ టార్గెట్, రైట్? సో నెట్ ప్రాబ్లమ్ 1 మినిట్. ఓకే, ఇది మన మంత్లీ టార్గెట్. అవుట్‌లుక్ చూస్తే మీకు తెలిసుంటది. ఇది మన మంత్లీ టార్గెట్. ఇక్కడ మనకి వీక్ ఓపెన్ అయింది. ఓకే, సో ఇది వీక్ ఓపెన్ అయింది. ఇక్కడ మండే ఓపెన్ అయ్యి చిన్న రేంజ్ ఇచ్చింది. ట్యూస్డే ఓపెన్ అయ్యి ఇక్కడ మనకి డైలీ ఫెయిర్ వాల్యూ గ్యాప్ క్రియేట్ చేసింది మండే. ఓకే, సో ట్యూస్డే ఓపెన్ అయ్యి ఈ డైలీ ఫెయిర్ వాల్యూ గ్యాప్‌లో ట్యాప్ అయ్యి మనకి డౌన్ మూవ్‌మెంట్ ఇచ్చింది. సో ఇది చూసుకుంటే ఇక్కడ ఈ రేంజ్. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకి ప్రైస్ ప్రీమియంలోకి వచ్చింది. 0.5 ఈక్విలిబ్రియం పైన ప్రీమియంలోకి వచ్చి ఇక్కడ మనకి సెటప్ ఇచ్చింది లండన్‌లో. జీబీపీ యూఎస్‌డి, యూరో యూఎస్‌డి పైకెళ్తున్నాయంటే యూఎస్‌డి క్యాడ్ మనకి కిందికెళ్తది. లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేసుకున్నాం. సో అకార్డింగ్ టు థాట్ మనం ఇక్కడ ట్రేడ్ తీసుకొని ఉండాల్సింది. ఇది A+ సెటప్. బట్ ఆల్రెడీ నేను జీబీపీ యూఎస్‌డి ట్రేడ్‌లో ఉన్నా కాబట్టి నేను యూఎస్‌డి క్యాడ్ ట్రేడ్ తీసుకోలేదు. ఓకే, సో అది. సో ఈ రోజుకి మన బయాస్ వచ్చేసి ఆల్రెడీ మన ఆబ్జెక్టివ్స్ అన్నీ మీట్ అయిపోయినాయి. లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేసుకున్న ఆబ్జెక్టివ్స్ అన్నీ మీట్ అయిపోయినాయి. సో ఈరోజు మేబీ రిట్రేస్‌మెంట్ మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఇలాగా. ఓకే, రిట్రేస్‌మెంట్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ మనకి ఎలాంటి ట్రేడ్ ఆపర్చునిటీస్ దొరకకపోతే విల్ బి ఆన్ ద సైడ్ లైన్స్. ఓకే, ఎలాంటి ట్రేడ్ కోసం ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇఫ్ ఎనీథింగ్ విల్ డిస్కస్. ఓకే, సో అంతవరకు టేక్ కేర్.
సీ యూ అగైన్. థాంక్ యూ.